తెలంగాణ ఉద్యమంలోనూ ఇటు ప్రజా ఉద్యమాల్లోనూ మర్చిపోలేని వ్యక్తి గద్దార్. ఇటీవల కాలంలో గద్దార్ తెలంగాణ కీలక పరిణామాలను కొంచెం దూరంగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. గద్దార్ ఏం చేస్తున్నాడు? గద్దార్ రాబోయే కాలంలో తన ఉద్యమ పంత ఎలా ఉంటుంది విషయం ఆయన తెలుసుకుందాం. గద్దార్ చెప్పండి, ఇప్పుడు రాబోయే కాలంలో ఉద్యమం ఎలా ఉంటుంది? గత కొద్ది రోజులు చూసినట్టయితే గద్దార్ తెలంగాణ ఉద్యమానికి కొంచెం దూరం ఉన్నట్టు కనిపిస్తుంది. దీని కారణం ఏంటంటారు? ఓసారి నిశ్శబ్దం కూడా శబ్దమే. అందుగురించే దూరము దగ్గర అని కాదు. ఒక ఉద్యమంలో మనము ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్ళాలి. అందుగురించే మేము పాట అన్నది గద్దర్ అంటేనే పాట రాస్తూనే ఉన్నా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, ఓహో పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, ఓ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, హా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. ఉప ఎన్నికల పరిణామాల మీద ఏమంటారు? ఉప ఎన్నికలు ఎవరు లబ్ధి చేకూర్చాయి? దీంతో పాటు కేసీఆర్ కూడా ఇటీవల కాలంలో టీడీపీ కానీ పీఆర్పీ కానీ అన్నింటిలో తన పాటలు చేర్చుకునే సందర్భం మనం చూస్తున్నాం. అంటే ఈ ఉప ఎన్నికలు ఎవరు లబ్ధి చేకూర్చాయి? అవకాశ రాజకీయం అయిందా? తెలంగాణ ఉద్యమానికి ఎంతవరకు ఉపయోగపడింది? ఈ ఎన్నికల గురించి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న ఒక మాట. ఉద్యమాలని త్యాగాలని ఓట్ల కింద మార్చుకున్నవాడు తిరిగి ఉద్యమాలు చేయలే. ఇది చరిత్ర. ఇది మొన్నటిది కూడా అంతే. ఒకవేళ ఉద్యమం చేసినా స్పాంటోనియస్ ఉద్యమం చేశాడు ఎవరైనా, కంటిన్యూటీ లేదు. అంటే ఇప్పుడు చూడు, మాకు ఒక 198 సీట్ల గురించి మొత్తం కలిసి మనకు వచ్చేది 20-30 గురించి, దాని గురించి పెద్ద అది అన్యాయమే. కానీ ఒక మహత్తరమైన ఉద్యమం నడిపిస్తున్నట్టు ఛానల్స్ దాంట్లో దీంట్లో తెల్లారేంది ప్రోగ్రాం లేదు. కానీ ఉద్యమానికి కంటిన్యూటీ ఉండాలి. తెలంగాణ ఉద్యమానికి ఉదాహరణకి ఓపెన్ కాస్టింగ్ ఉందనుకో, ఓపెన్ కాస్టింగ్ 2 రోజులు స్ట్రైక్ చేయడం తర్వాత లేదు. ఇప్పుడు బయ్యారంది ఉందనుకో, 2 లక్షల కోట్ల రూపాయల దోపిడీ, అది సైడ్ ట్రాక్ అయిపోయి ఇక్కడ 198కి వచ్చింది. అంటే స్పాంటోనియస్ ఉద్యమాలు చేయడము, స్పాంటోనియస్ ఉద్యమము కంటిన్యూస్ ఉద్యమంకు పోకుండా అడ్డుపడడం. డిసెంబర్ తర్వాత పెద్ద అంతరుద్యమం వస్తుంది, పెద్ద భూకంపాన్ని సృష్టిస్తామని కేసీఆర్ అంటుండు. దీనికి మీరు ఏమంటారు? దీంట్లో కేసీఆర్ చేసే ఉద్యమాన్ని మీరు కలిసి వస్తారా? మీరు ఏం చేస్తారు? కేసీఆర్ గారు తాను వచ్చినప్పటి నుంచి ఎఫెన్స్లో మాట్లాడతాడు. చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఎఫెన్స్లో మాట్లాడతాడు, డిఫెన్స్లో ఉంటాడు. కాబట్టి కేసీఆర్ ఎలోన్, ఆయన ఒక్కడు మాత్రమే, అతని కాంట్రిబ్యూషన్ ఉండొచ్చు, అతను ఒక్కడు మాత్రమే నేనే నాయకత్వం ఇస్తా, నేనే అంటే తెలంగాణ మాత్రం రాదు. అందు గురించి అది చాలా స్పష్టంగా ప్రజలకు మనం చెప్పాలి. యూ విల్ నాట్ గెట్ తెలంగాణ. ఇది ఒక సమిష్టి నాయకత్వం, సమిష్టి ఉద్యమాలు జరగాలి. సమిష్టి ఉద్యమాలు జరిగినాయి కాబట్టి ఈ కాస్త ఉంది. కానీ నేను మెడగోసుకుంటా, నేను తెలంగాణ తీసుకపోతే రాళ్లతో కొట్టండి, 6 నెలల్లో తెలంగాణ వస్తుంది, వచ్చే దసరా తెలంగాణలో, వచ్చే రంజాన్ తెలంగాణలో అంటూ 10 ఏళ్ళ నుంచి అంటూనే ఉన్నాం. అంటే కేసీఆర్ ఈ 10 ఏళ్లలో పార్టీ బలపడ్డది. కేసీఆర్ కూడా మన్నాడు నిరాక్ష తర్వాత ఒక బలమైన వ్యక్తిగా ఎదిగిన వాస్తవాన్ని మీరు ఒప్పుకుంటారా? కేసీఆర్ బలంగా ఎదిగిండు అనేది నేను ఒప్పుకోను. తెలంగాణ ఉద్యమం గ్రామ పునాదుల్లోకి వెళ్ళింది. ఇంకేమన్నా అయితే కేసీఆర్ వల్లనే తెలంగాణ ఉద్యమం వీక్ అవుతుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటేనంటే నేనే ఏది రేపు డిసెంబర్ తర్వాత ఒక మహత్తర యుద్ధం అంటాడు. యుద్ధాన్ని డిఫైన్ చేయాలి. ఏ రూపంలో యుద్ధం చేస్తావు, యుద్ధంలో నాయకులు ఎవరు, యుద్ధంలో ఎవరు ఉంటారు. అట్లనే కేసీఆర్కి నేను మీ టీవీ ద్వారా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ పనికి మాలిన మాటలు మానేసేసాయి. పనికి మాలిన మాటలలో ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఉంది. దళితుల్ని నేను ముఖ్యమంత్రిని చేస్తా. దళితుల్ని నువ్వెవరు ముఖ్యమంత్రి చేయడం? దళితుల్ని నేను మాటికి నేను దళితుల్ని ముఖ్యమంత్రి చేయడం అనడం వలన దళితోద్యమాన్ని, దళిత జాతిని నువ్వు అవమానపరిచినట్టు అవుతుంది. దళితుల్ని ఎవరు ముఖ్యమంత్రి చేయవలసిన అవసరం లేదు. ఈ జాతి చెమట సుక్కలు వాళ్ళు, ఈ దేశాన్ని నిర్మించిన వాళ్ళు, వాళ్ళ ఓట్ల మీద నాయకులు అవుతున్న వాళ్ళు లేని చెమట సుక్కలు లేవు, వాళ్ళు లేని ఓట్లు లేదు, వాళ్ళు లేని భూమి లేదు, వాళ్ళ కన్నీళ్ళు లేనిది లేదు. అంటరాని జాతి, దొరల కాళ్ళ కింద నలిగిపోయినటువంటి వాళ్ళు తిరుగుబాటు చేసి సాధించుకున్నారు. ఏదైనా బిచ్చమెత్తుకోనో బతిమిలాడుకోనో ఎవరి పుణ్యం వల్లనో కారు.
కాబట్టి తెలంగాణ వస్తే నేను దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని మాటికి చెప్పడం మానుకోవాలని చెప్తున్నా. రేపు నిజంగా దళితులు తన ఆత్మగౌరవ ఉద్యమం కింద భావించి ఈ మాటని ప్రతిసారి అవమానపరిచిన దాని కింద నేను తీసుకుంటున్నా. దళితులను అవమానపరచడానికే నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. నువ్వెవరట చేసేందుకు? నువ్వెవరట? వాళ్ళ జాతిని సృష్టించిన వాళ్ళు, వాళ్ళ ఓట్ల వలన ఈరోజు నాయకులు గెలుస్తున్న వాళ్ళు నీ భూములు దున్నిన వాళ్ళు, నీ చెప్పులు కుట్టిన వాళ్ళు, నీకు బట్టలు వేయించిన వాళ్ళు, నీ దురతనానికి మొత్తం సర్వస్వం త్యాగం చేసిన వాళ్ళు నువ్వెవరట చేసేది? కాబట్టి అలాంటి దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, ఈ మాత్రం యుద్ధం జరుగుతుంది, నేనే నాయకత్వం వహిస్తాను, ఈ నేను అనే పదాన్ని నుంచి మానుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో జీవించి ఉద్యమాన్ని నిర్మాణాలు చేసే దాంట్లో భాగం కావాలని మీ ఐ న్యూస్ ద్వారా ఈరోజు అప్పీల్ చేస్తున్నాను.